మా ఆర్పీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంటే చాలా వరకు కష్టపడుతున్నారు. అంటే ఈ సంవత్సరం ప్రభుత్వం మారినప్పటి నుండి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అని చెప్పేసి ప్రతి సభ్యురాలది ఫేస్ యాప్ తీసుకోవడం జరిగింది. పొదుపుల నుండి, అప్పుల నుండి, ఇంటర్నల్ అప్పులు, బ్యాంక్ అప్పులు, ప్రతిదీ రూపాయితో సహా ప్రొఫైలింగ్లో చేర్పించడం జరిగింది. కనీసం అంటే ఒక్క ఆర్పీకి 30 నుండి 40 సంఘాల వరకు ఉన్నాయి. ఆ సంఘాల సభ్యులు 400 వరకు ఉంటారు. అంతమందిని ప్రతి మెంబర్కి చిన్నంగా చేర్పించడం జరిగింది ఆన్లైన్లో. కానీ ఇప్పుడు మళ్ళీ ఆడిట్లు చేయాలని చెప్పేసి అది 2 రోజులు 3 రోజుల వ్యవధిలోనే చేయాలని చెప్పేసి ఆంక్షలు విధిస్తున్నారు, దయాలు పెడుతున్నారు. అసలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఆర్పీలందరూ టెన్షన్లతో గురి అవుతున్నారు. ఎందుకంటే ఈ 6 నెలలు 7 నెలల మంచి ప్రతిరోజు సర్వే, ఏ సర్వే T4 సర్వే అంటారు, సైబర్ క్రైమ్ సర్వే అంటారు, విశ్వకర్మ సర్వే అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటారు. ప్రతి సర్వే హిందూపూర్ మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అన్ని సర్వేలకి ఆర్పీతో వాడుకుంటున్నారు. స్టేట్ వైడ్గా జరుగుతుందా లేదా హిందూపూర్ పట్టణం జరుగుతుందా అనేది అర్థం కాలేదు. అయినాను పని ఒత్తిడి చాలా అంటే చాలా అవుతుంది. ఈరోజు శానిటేషన్ వర్కర్కి చూసుకోండి, పొద్దున్నే 2 గంటల సమయం, మధ్యాహ్నం 2 గంటల సమయం, కాంట్రాక్ట్ బేసిస్తో 18,000 11,000 వరకు వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. కానీ డే అండ్ నైట్, డే అంతా సర్వేలు చేసి ఆర్పి పండుకునే టైంలో బుక్స్ రాసుకునే ఇది వచ్చింది. అంటే డే అండ్ నైట్ ఒక టైము పాడు అనేది లేకుండా వర్క్ చేపించుకుంటున్నారంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము దగ్గర కనీసం కొన్ని సంవత్సరాల మంటి కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు. ఇప్పటికైనా దృష్టి సారించండి. ఏ ఒక్కరు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు ఆర్పీలుగా పనిచేయడం లేదు. బీదవాళ్ళు మాత్రమే 8,000 10,000కి పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్పీలందరి తరఫున కోరుకుంటున్నాం. హిందూపురం పట్టణ ఆర్పీలు.